పరీక్షణ మహారాజు శ్రామికుడైన ఋషిపైన చచ్చిన పామును వేశాడు. కోపించిన శ్రామికుని కుమారుడు, ఈ పని చేసిన వారు వారం రోజుల్లోగా తక్షకుడు కాటుతో ప్రాణాలు కోల్పోతారు అని శాపాన్నిచ్చాడు. ఫలితంగా పరీక్షణ మహారాజును కాటు వేయాలని బయలుదేరాడు తక్షకుడు. సరిగ్గా అదే సమయంలో కాశ్యపుడైన బ్రాహ్మణోత్తముడు రాజును కాపాడాలని రాజప్రసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరు ఒకరికొకరు తారసపడ్డారు. తక్షకుడు కాశ్యపుని చూసి, మహాత్మా, తామెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. నేనొక పేద బ్రాహ్మణుణ్ణి. రాజుగారు ఏనుగంత ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే నా మంత్రమహిమను వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను అంటూ దాపరిక లేకుండా అసలు విషయం చెప్పేశాడు ఆ బ్రాహ్మణుడు. పరీక్షిత్తుని కాటు వేయబోయేది ఏదో నీటిపామా లేదా బురదపామా అనుకుంటున్నావా? తక్షకుడే అంటూ తన నిరూపం చూపించాడు తక్షకుడు. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు, సర్పరాజా, నా వద్ద ఉన్నది మామూలు మంత్రమేమీ కాదు. నువ్వు రాజును కాటు వేసిన తక్షణం ఆ మంత్రాన్ని ప్రయోగించి రాజును రక్షించగలను అన్నాడు కాశ్యపుడు. అప్పుడు తక్షకుడు, దట్టమైన ఓ మర్రి చెట్టును చూడు, దీన్ని ఉన్నదన్నట్లుగా బూడి చేయగల శక్తి నా విషయానికి ఉందని చెప్పాడు తక్షకుడు. ఆ తక్షకుడు కాటు వేసిన ఆ విషయానికి నిలువున్న ఆ పెద్ద చెట్టు మాడి బూడిదైపోయింది. అది చూసిన కాశ్యపుడు, ఇప్పుడు చూడు అని పిడికిడు బూడిదని తీసుకొని ఆ భస్మరాశి నుండి తీసుకొని మంత్రజపం చేసి దాన్ని అభిమంత్రించి ఆ బూడిదను కుప్పంపై పోసి జలసంప్రోక్షించి విడిచాడు. అంతే, శక్ల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పట్లాగే అక్కడ నిలబడింది. వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని, స్వామి, నన్ను మన్నించండి. తమకు తెలుసో లేదో పరీక్షిత్తుడు శాపించాడు, కావున అతని మృత్యుదేవుని సదనానికి వెళ్లాల్సిన విధి ఉంది. ఇది బ్రహ్మ నిర్ణయించిందే కానీ మరొకటి కాదు. ఎంతకు తమకు ఏం కావాలి అని తక్షకుడు ఆ బ్రాహ్మణుని అడిగాడు. అప్పుడు మాట పూర్తి చేసేలోగా నాకు ధనమే కావాలని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. అంతే కదా, ఈ విలువైన నాగమణులను తీసుకోండి అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కాశ్యపునికి బహుకరించి పంపేశాడు తక్షకుడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకుంది ఏమిటంటే, మనం తలరాత బాగోకపోతే సహాయం చేసే వాళ్ళు కూడా దరిదాపుల్లో కనిపించరు. అదే కర్మఫలం. పాపకర్మ బలీయంగా ఉంటే భగవంతుడు కూడా సహాయం చేయలేడు. ఫ్రెండ్స్, మనం ఒకరికి మంచి చెప్పినా పర్లేదు, చెడు చేస్తే ఇలాంటి వైపరీత్యాలే మన జీవితంలో జరుగుతాయని మీరు తెలుసుకోవాలి.